కరీంనగర్ మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడ్డంతో ఆయనకు గాయాలయ్యాయి. శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. వీరిని కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పొన్నం ప్రభాకర్ కార్ యాక్సిడెంట్ పై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సంతోష్, కొద్దిసేపటి క్రితమే సుమారు హాఫ్ అన్ అవర్ బ్యాక్ మాజీ ఎంపీ కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారు వేములవాడ మండలం శంకపల్లి వద్ద కారుకి పంక్చర్ అవడంతో బోల్తా పడడం జరిగింది. ఈ ప్రమాదం లోపల పొన్నంతో సహా మరో 5గురికి గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఏమీ లేదు. ఆయనకి స్వల్ప గాయాలే అయ్యాయని చెప్పవచ్చు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరి కొంతమందికి కొంత చెప్పుకోదగ్గ గాయాలయ్యాయి. వేములవాడ రాజన్నను దర్శించుకొని తిరిగి వస్తున్న క్రమం లోపల ఈ యొక్క యాక్సిడెంట్ జరగడం జరిగింది. పొన్నంకి రైట్ షోల్డర్ లో కొంత కనిపించిన దెబ్బ తగిలినట్టుగా మనకు డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం వారిని శంకపల్లి నుండి కరీంనగర్ తరలించడం జరిగింది. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లోపల ప్రస్తుతం పొన్నంకి చికిత్స అందిస్తున్నారు. ఆయనకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్తున్నారు. అయితే ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణ లోపల పొన్నం ఉన్నారు. పొన్నంకి సంబంధించి అంటే నిన్న మొత్తం ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని శివాలయాలను దర్శించుకుంటున్నారు. ఈ రోజు తెల్లవారుజామున వేములవాడ రాజన్నను దర్శించుకొని దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న క్రమం లోపల ఈ వేములవాడకి కొద్ది దూరంలోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. సంతోష్, ప్రవీణ్, ఏ టైంలో జరిగింది ఈ యాక్సిడెంట్? అంటే సుమారు 5:30 ప్రాంతం లోపల ఈ యొక్క యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆయన రాజన్నను దర్శించుకోవడం జరిగింది. ఆయనతో పాటుగా ఆయనకు సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. దర్శించుకొని అక్కడ దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న క్రమం లోపల నాంపల్లి అనే ప్రాంతం వేములవాడ రాజన్న ఆలయానికి సుమారు 5 కిలోమీటర్ల ప్రాంతంలో నాంపల్లి మూలమల్పు వద్ద శంకపల్లి అని పిలుస్తుంటారు. అక్కడ ఈ యొక్క ప్రమాదం జరగడం జరిగింది. ప్రమాదం లోపల ఆయన త్రుటిలో తప్పించుకున్నారని చెప్పవచ్చు. ప్రాణాపాయం ఏమీ లేదు. ప్రస్తుతం ఆయనకి కరీంనగర్ లోపల ఓ ప్రైవేట్ ఆసుపత్రి లోపల చికిత్స అందుతుంది. సంతోష్, థ్యాంక్ యూ ప్రవీణ్. Even by result, we do not even blame him because he is unable to move. Even by result, we do not even blame him because he is unable to move. కరీంనగర్ మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడ్డంతో ఆయనకు గాయాలయ్యాయి. శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. వీరిని కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. Even by result, we do not even blame him because he is unable to move. కరీంనగర్ మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడ్డంతో ఆయనకు గాయాలయ్యాయి. శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. వీరిని కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. Even by result, we do not even blame him because he is unable to move.